హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు సుగుణ అండి. సుగుణ కొల్లు ఛానల్ నాది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఇది అందరికీ పనికొస్తుందని చేశాను. ఎందుకంటే ఎక్కడో మోసాలు జరుగుతున్నాయి, ఆన్లైన్ మోసాలు అంటే ఎక్కడో లే అనుకున్నామండి. మాది ఒక మండలం, పల్లెటూరు, కానీ ఇక్కడ కూడా మోసం జరుగుతుందండి. నన్నే మోసం చేయాలని చూశారు. ఆన్లైన్ మోసాలు ఇది. ఒక కొరియర్ అతను వచ్చి మేడం మీకు కొరియర్ వచ్చిందని చెప్పిండండి. ఓకే, నేను బుక్ చేయలేదు కదా, ఏమొచ్చిందంటే మీకు చిన్న రైస్ కుక్కర్ వచ్చింది అని చెప్పాడు. సరే, మా పాప చేసింది ఏమన్నాని పాపకు ఫోన్ చేసి అడిగాండి. అమ్మ, నువ్వేమన్నా రైస్ కుక్కర్ బుక్ చేసావా అని అంటే, లేదు అమ్మ నేను చేయలేదని చెప్పింది. ఇంకా మా బాబుకు చేసి అడిగాను. చేస్తే వాడు నేను చేయలేదని వాడన్నాడు. తమ్ముడు ఏమైనా చేశాడేమో అడగమ్మా అని చెప్పాడు. మళ్ళీ ఇంకొక బాబు అమెరికాలో ఉంటాడు, ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అప్పుడు 11:30 అయింది ఉదయం టైం. ఇంకా వాళ్ళు పడుకొని ఉంటారు, తీయలేదు. సరే, ఏం చెప్పాడంటే మేము బుక్ చేయలేదండి, నాది కాదంటే ఓకే సరే, బుక్ చేయకపోతే మా వెళ్ళండి, 499 రూపాయలు మీరు క్యాన్సిలేషన్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, క్యాన్సిల్ పెట్టేస్తా అని చెప్పాడు. ఇంకా నేను మనం చేయలేదు కదా, క్యాన్సిల్ చేసుకుంటూ చెప్దామని నేను ఓటీపీ ఎతుకుతున్నా. అప్పుడు మా బాబు ఫోన్ చేశాడు, వేరే ఫోన్కి చేసిండు. ఏంటమ్మా ఈ టైం అప్పుడు ఫోన్ చేసావంటే, లేదు నాన్న, ఇట్లా రైస్ కుక్కర్ వచ్చిందని కొరియర్ అబ్బాయి వచ్చాడు, నువ్వేమన్నా చేసావా, అన్నయ్య చేయలేదంట, అక్క చేయలేదంట. లేదమ్మా నేనేం చేయలేదు. అయితే మరి క్యాన్సిలేషన్కి ఓటీపీ వస్తుంది చెప్పమంటున్నానా, క్యాన్సిల్ చేస్తాడంటే, లేదు నువ్వు ఒక్క చెప్పబాకు, అతనికి ఫోన్ ఇమ్మన్నాడు. అయితే అతనికి ఫోన్ ఇచ్చా అండి. ఫోన్ ఇస్తే అసలు మేము బుక్ చేయని దానికి ఎందుకు, ఎవరు బుక్ చేశారు, బుక్ చేసిన పర్సన్ నెంబర్ చెప్పండి, అదేదో ఏదో కార్డు నుంచి చేశారు, బుక్ చేశారు, మాకు తెలియదు ఎవరు బుక్ చేశారో, దాంట్లో వాళ్ళది ఉండదు, మీకైతే వచ్చింది, ఇది మీ నెంబరే కదా, ఇది మీ ఇల్లే కదా, ఇది మీ అడ్రస్సే కదా అన్నాడు. లేదు అమ్మ నువ్వు చెప్పొద్దు, ఏం చేసుకుంటూ చేసుకోపో అనేసి అంటే వెళ్ళిపోయి అది పొద్దున 11:30కి జరిగిందండి. మళ్ళీ రాత్రి ఫోన్ చేశాడు ఒకతను. ఫోన్ చేసి మర్యాద లేదు ఏం లేకుండా అండి, ఏంటి మీకు కొరియర్ వస్తే తీసుకోలేదంట అన్నాడు. మీరెవరండి కొరియర్ వస్తే తీసుకోలేదంటున్నారు, నేను చెప్పాను కదా నేను బుక్ చేయలేదని, మీరు అలా ఎలా అడుగుతారు, కొరియర్ వస్తే తీసుకోలేదని ఏం మాట్లాడుతున్నారు, పెట్టేయండి అని పెట్టేశాను. అయిపోయిందండి, అది ఒక 20 days అవుతుంది. మళ్ళీ నిన్న 11:30కి కొరియర్ అతను ఫోన్ చేసి, మీ కొరియర్ వచ్చిందండి, మీకు ఉయ్యాలు వచ్చింది, మీ వస్తున్నాను అని ఫోన్ చేశాడు. లేదండి మాకు అసలు చిన్నపిల్లలు ఎవరు లేరు, ఉయ్యాలో అవసరం లేదు మాకు, మేమేం బుక్ చేయలేదండి అంటే, లేదు వస్తున్నాను, మా ఇంటికి వచ్చాడు. వచ్చేసి మీ ఉయ్యాలు వచ్చింది అన్నాడు ఫస్ట్. తర్వాత లేదు వాకర్ వచ్చిందండి, చిన్నపిల్లల వాకరు, మీరే బుక్ చేశారు, మీ నెంబర్ ఇదంటే, ఎవరు చేశారు బుకింగ్ అని అడిగాను. అడిగితే ఎవరో చేశారంటే కార్డు ద్వారా చేశారు, కార్డు ద్వారా చేస్తే నెంబర్ తెలీదు అని అంటే, లేదండి మేము బుక్ చేయలేదు, మాకు అవసరం లేదు అని చెప్పాను. చెప్తే మళ్ళీ అతను వేరే ఆయనకు ఫోన్ చేసి, రవణ ఈమా చేయలేదంటుంది, క్యాన్సిలేషన్ నెంబర్ చెప్పమంటే కూడా నేను చెప్పను, నేను ఓటీపీ వస్తే చెప్పండి క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. లేదండి నేను చెప్పను, నేను బుక్ చేయని దానికి నేనెందుకు నెంబర్ చెప్పాలి, అది నేనే నెంబర్ చెప్పనంటే, అతను మా సూపర్వైజర్తో మాట్లాడండి అని చెప్పాడు. ఆయన తీసుకొని, ఏంటమ్మా నెంబర్ చెప్పడానికి కూడా ఏంటి, నీకు వద్దనుకున్నప్పుడు నెంబర్ చెప్పొచ్చు కదా, నెంబర్ చెప్తే క్యాన్సిల్ చేస్తాం, మీరు ఏంటి అట్లా తీసుకోపోయారు, ఎవరో చేశారు, ఇదేగా మీ ఫోన్ నెంబరు, ఇదే కదా మీ ఇల్లు, అదే కదా అనేసి అన్నాడు అనమాట.